31వ కీర్తన మొదటి 3 వచనాలు. యెహోవా నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఆల్రైట్. యెహోవా నీ శరణు జొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపము. యూనో అనేక సార్లు మనము వెళ్ళేటువంటి జీవితంలో కొన్నిసార్లు జరుగుతుందా జరగదా, అవుతుందా అవుదా ఏమో. అనేక సార్లు చాలామంది వచ్చి నన్ను మరి అడిగేవారు ప్రేయర్ రిక్వెస్ట్లు, బ్రదర్ వీళ్ళు స్వస్థపడాలా, వీళ్ళకి ఇది జరగాల, లేకపోతే మేము సిగ్గుపడిపోతాం, మా సాక్ష్యం ఇలాగైపోతుంది, ఎలాగా. మరి దావీదు పరిస్థితి కూడా ఇలాగే ఉండేది అనమాట. అందుకని అంటాడు, అయ్యా మరి ఒక్కొక్కసారి ఈ సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన యొక్క బలహీనతల వల్ల, మనం చేసే పొరపాట్ల వల్ల, మనం తీసుకోవటువంటి తప్పుడు నిర్ణయం వల్ల, మెలకువగా ప్రార్థించకపోవడం వల్ల, దేవుని చిత్తములో ఒక్కొక్కసారి నడవకపోవడం వల్ల వచ్చేటువంటి సంఘటనల ద్వారా ఇటువంటి మరి విన్నపాలు దేవుని దగ్గర మరి మొరపెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. లెట్ us see that. ఒకసారి చూద్దాం ఆ విషయం. నన్నెన్నడును సిగ్గుపడనీయకము, నా నీతి అంటలేదు, నీ నీతిని బట్టి, అకార్డింగ్ టు యువర్ రైచియస్నెస్, నీ నీతిని బట్టి నన్ను కాపాడయ్యా. లెట్ మీ నెవర్ బి అషైమ్డ్, సిగ్గుపడనీయక అని దేవుడిని అడుగుతున్నాడు. దావీదు డిమాండ్ చేస్తున్నాడు. అంటే తనకుండే భయాలను, ఆ భయం వల్ల వచ్చే అవమానాలను, మరి రాబో సంగతులు ఏమేమైతే జరుగుతాయో వాటన్నిటిని ముందే దేవుడి దగ్గర పెట్టి అడుగుతున్నాడు. అయ్యా నన్ను అన్నాడు సిగ్గుపడనీయక. కమ్ ఆన్, లెట్స్ రీడ్. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఓకే, మరి ఇక్కడ మన తలంపులే తెలిసిపోతాయి. పనిగట్టుకొని దేవుణ్ణి చెవియొగ్గి నా మాట ఇను అనేటువంటి అవసరం లేదు. బట్ యు నో డేవిడ్ ఈజ్ అ ప్యాషనేట్ గాయ్. ఓకే, హీ టాక్స్ టు గాడ్ లైక్ ఎ ఫ్రెండ్. ఓకే, లెట్స్ రీడ్ వర్స్ 3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యూనో హీ ఈస్ టెల్లింగ్, ఎలాగైనా నన్ను నడిపించు, నన్ను వదలక, కానీ ఫైనల్గా నన్ను మాత్రము సిగ్గుపడనీయక. లెట్ మీ నెవర్ బి అషేమ్డ్. ఓకే, మరి దిస్ ఈస్ ద టైమ్ టు యాక్టివేట్ ద సూపర్ న్యాచురల్. మరి అద్భుతాలు చేయు దేవుడు యొక్క ప్రత్యక్షత గల సమయం ఇది. ప్రభువా నన్ను సిగ్గుపడనీయక. ఈ సమయంలో యూ క్యాన్ ప్రే అండ్ యూ క్యాన్ ఆస్క్ గాడ్ అండ్ డిమాండ్ సమ్ స్టఫ్. కొన్ని అద్భుతాలు చేయమని మనము దేవుణ్ణి డిమాండ్ చేయొచ్చు. కమ్ ఆన్, లెట్స్ రీడ్ వర్స్ 13 to 16, 13 నుంచి 16 వరకు చదువుదాం. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, నాకు ప్రాణహాని ఉంది, నలుదిశలా భయం ఉంది. లెట్స్ రీడ్. యెహోవా నీ యందు నమ్మిక ఉంచియున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. ఓకే, నౌ ఇటువంటి టైంలో వీ కెన్ డిమాండ్ గాడ్ టు షైన్ ఆన్ us. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని మరి చూపించమంటున్నాడు. హీ ఈస్ టెల్లింగ్, లార్డ్ రివీల్ యువర్ లైట్ ఆన్ మీ. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని మరి ప్రకాశింపజేయమంటున్నాడు. అంటే మరి ఒక్కొక్కసారి మనం ఇది పోతే చాలు అనుకోకూడదు. ఈ అపాయం పోతే చాలు, అమ్మయ్య, ఈ వైరస్ పోతే చాలు, ఈ అప్పులు పోతే చాలు, ఈ కష్టాలు పోతే చాలు. చూడండి, దేవుడు నన్ను అవమానాల నుంచి ఒకవేళ అవమానపరచబడతానేమో, నన్ను సిగ్గుపడనీయక అంటున్నాడు. ఇంకొకటి, నాకు ప్రాణము మరి నలుదిక్కుల భీతి ఉంది, అలా నాకు జరగకూడదు అంటున్నాడు. ఇంకొకటి చూస్తే మరి ఇదిగో నా ముఖం మీద నీ కాంతిని ప్రకాశింపజేయమంటున్నాడు. అంటే లెట్ మీ లైట్, లెట్ మీ ఓవర్టేక్, లెట్ మీ గ్రో. సో డోంట్ జస్ట్ బి ఇనఫ్ విత్ వాట్ యు హ్యావ్. మరి దేవుడు హీ గేవ్ ఎ మిషన్ ఫర్ ఎవ్రీబాడీ టు డూ సంథింగ్ టు ద ఎర్త్. మరి దేవుడు ప్రతి ఒక్కళ్ళలో ఈ భూమంతటికి ఉపయోగపడేది ఏదో ఒకటి పెట్టాడు. సో ఎవ్రీబడీ హ్యాస్ అ మినిస్ట్రీ టు డూ సంథింగ్ టు ద ప్లానెట్. యువర్ ఫెయిత్ అఫెక్ట్స్ ద ప్లానెట్. Your faith can preserve the whole city, state, nation and the whole world. ఒక్కొక్కసారి నీ విశ్వాసము నీ కుటుంబాన్నే కాదు, నీ ఊరినే కాదు, నీ దేశాన్నే కాదు, నీ ప్రపంచాన్ని కూడా కాపాడొచ్చు. యూ డోంట్ నో. సో ఎవ్రీబడి, ఎందుకంటే అందరిలో సృష్టికర్త అనేటువంటి దేవుడు ఉన్నాడు. సో నెవర్ జస్ట్ స్టాప్ విత్ లిటిల్ స్టాఫ్, ఒక జాబ్. డోంట్ స్టాప్ దేర్.
ఓకే, లెట్స్ రీడ్ 19 నుంచి 24 వరకు చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చూసారా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇట్ ఈస్ సో బిగ్. చూస్తే ఎంతో గొప్పది అంటున్నాడు. బట్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ టు ఫెయిత్ పీపుల్, గాడ్ ఈస్ ఎ బిగ్ గాడ్, గ్రేట్ గాడ్. హీ వాంట్ టు షైన్ హిస్ లైట్ ఆన్ యూ, డెలివర్ యూ అండ్ బ్లెస్ యూ ఇన్ ఎ గ్రేట్ వే. హీ హ్యాస్ నో నార్మల్ ప్లాన్స్ ఫర్ యూ. ఆయన నీ యందు భయభక్తులు గల నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదంట. నరుల ఎదుట నీవు ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏదో ఆయన కృప ద్వారా మాకు అద్భుతం జరిగింది, చిన్న అద్భుతం. కరెక్టే, ఆ చిన్న అద్భుతం జరిగించవచ్చు. ఆ రోజు నేను పోషించాడు. బట్ హీ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ త్రూ యూ. హీస్ అ బిగ్ గాడ్. హీస్ అ బిగ్ గాడ్. లెట్స్ రీడ్ till 24. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. చూసారా, he does his grace in a miraculous way. His grace does big miracles. ఆయన కృప ఈ రోజు నుంచి మీ అనేకుల్లో గొప్ప కార్యములు చేయను గాక. లెట్స్ రీడ్. God will not allow to be down. దేవుడు ఎప్పుడు నేను కింద పడినవాడు, భీతి చెందిన వాడని కనబడకుండా నేను వెళ్ళిపోతాను అనుకున్నాను. అయినా నేను నీకు మొరపెట్టగా నీవు నా ప్రార్థన ఆలకించావు అని జస్ట్ గట్టెక్కించలేదు. మళ్ళా నీ ముఖ కాంతిని, నేను సిగ్గుపడిపోతానేమో చనిపోతాను అనుకోండి, అమ్మయ్య బతికాను అనే సాక్ష్యం కాదు, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపజేయి. అందరికంటే ఎత్తైన చోట నన్ను పెట్టు. బ్లెస్ మీ. యు సీ ద వే దట్ డేవిడ్ ఈస్ ప్రేయింగ్. లెట్స్ రీడ్ till 24. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా కొరకు కనిపెట్టువారలారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. See that God wants you to be strong and be bold. విశ్వాసులందరూ ధైర్యముగా నిబ్బరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే సైతాను, డెవిల్ వాంట్ టు పుట్ ఫియర్ ఇన్ ఆల్ పీపుల్. God doesn't want his people to live in fear. Now let's read 33. 33వ కీర్తన 18 నుంచి 21 చూద్దాం. 33వ కీర్తన 18 నుంచి 21. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది. Wow, you see that? Let's go back to 7:18. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. మరి God can do that. When people are dying, he can preserve your life. When people are dying in famine, he can feed you. ఆయన కరువులో నీకు ఆహారం పెట్టి సజీవంగా ఉంచగలడు. మరి మరణంలో కూడా అందరూ చనిపోతుండగా నీ ప్రాణాన్ని కాపాడగలడు. చూద్దాం 15లో ఎవరికి ప్రత్యేకత చేస్తాడంటే 19లో యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనుపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూసారా, ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆయన యందు భక్తి కలిగి ఉన్నావు, వాక్యము ఆయనది. సో నీవు భక్తి కలిగి కాబట్టి ఆయన ఆహారం తింటున్నావు. యు ఆర్ ఈటింగ్ హిస్ వర్డ్. సో అంటే ఆయన దృష్టి నీ మీద ఉంది. ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటున్నావు హిస్ వర్డ్. అందుకని నీ మీద ఉందంట. రేపు పొద్దున ప్రాణాలు పోతున్నప్పుడు నీ ప్రాణం కాపాడడానికి, కరువులో కూడా నేను సజీవంగా ఉంచడానికి హీస్ ఫోకసింగ్. యూనో, ఇట్స్ నాట్ జోక్. వాళ్ళకి తెలియదు విలువ, ఈ వాక్యం వినే విలువ, ఈ ప్రార్థన విలువ, ఈ దేవుడు విలువ ఇప్పుడు తెలియదు. ఇలాంటి కాలంలో తెలుస్తుంది. డ్యూరింగ్ దీస్ టైమ్స్ ద లార్డ్ విల్ ప్రిజర్వ్ యువర్ లైఫ్. 34వ కీర్తన 4 నుంచి 8. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన విడిపించాను. అందుకే చెప్తుంటాను, యువర్ ఆల్వేస్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. ఈ అన్నింటిలో నుండి ఆయన తప్పిస్తారండి. హీ విల్ డెలివర్ ఫ్రమ్ ఆల్ థింగ్స్. జస్ట్ ఎ ప్రేయర్. అంటే ఆయన యందు భయభక్తులు కలమ ఎందుకు దృష్టి ఉంచుతాడంట, కరువులోని మరి మరణము నుండి కాపాడడానికి. దిస్ ఈస్ ద గాడ్ వి వర్షిప్. నాజరేయుడనే ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ పీపుల్ టుడే. ఎవరి దేహములో అయితే ఇదిగో వారు భయపడుతున్నారు, ఈరోజు వారికి నువ్వు జ్ఞాపకం చేశావు. నీ శరీరంలో జీవం ఉంది. యూ హ్యావ్ లైఫ్. ఏలియా ఎలాగైతే ఆ జీవాన్ని మరి ఇతరులకు ఇచ్చాడు, ఎలీషా ఎలాగిచ్చాడు, నిన్ను మహిమపరిచే కృప లోకానికి దయచేయమని నాజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.